ఓ మనిషి బొందల గడ్డరని ఆస్తి, ఓ మనిషి తొందర పడితే కాదు మరి. ఏ సందర్భంలో పొలిటికల్స్కి రావాలంటే కొన్ని ఇచ్చేసి వాళ్ళని జనాల్ని కేవలం ఒక పథకానికి వచ్చే వరకు మాత్రం ఒక బూస్ట్. నువ్వేంది రాలేగో రాక్షసులా ఉన్నావు పేర్లున్న పార్టీస్ ఉన్నాయి కదా, మీరు దాంట్లో వెళ్ళి సంప్రదించలేదు? నేను కూడా ఉంటాను సభ్యులు కానీ పార్టీ జెండా ఒక జెండా మనం భుజం మీద మోస్తున్నామంటే, కండువా మన మెడలో పడ్డదంటే, మన పైన ఉన్నట్టు హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు సోషల్ పోస్ట్. నేను మీ యాంకర్ పప్పు. ఈరోజు మనతో స్పెషల్ గెస్ట్ ఉన్నారండి. ఆ గెస్ట్ ఎవరో కాదు, సోషల్ మీడియాని మొత్తం హల్చల్ చేశారు పాటలతోని. తన జీవితం అంటే ఏంటిదో ప్రతి ఒక్కరికి పాట రూపంలో తెలియజేశారు. రైటర్, సింగర్, ఆర్టిస్ట్ అండ్ రీసెంట్లీ మన తెలంగాణలో ఎంపీగా కూడా పోటీ చేయడం జరిగింది. అండ్ ఈ జర్నీ రైటర్ నుంచి వెళ్ళి, సింగర్ నుంచి వెళ్ళి పొలిటికల్ వైపు ఎలా ఉంది ఆయన జర్నీ, ఎందుకు వచ్చారు పొలిటికల్, సమాజం కోసం ఏం మార్పు రావాలనుకుంటున్నా తన మాటలు తెలుసుకోవడానికి ప్రయత్నిద్దాం. నమస్తే. నమస్తే. ఎలా ఉన్నారు? ఫైన్, సూపర్. ఓకే, బాలు కే అసురా గారు. వావ్. అసురా అనేది మీరు పెట్టుకున్నారా లేకుంటే ఇండస్ట్రీకి వచ్చిన తర్వాత పెట్టుకున్నట్టున్నారు కదా? ఇండస్ట్రీకి వచ్చిన తర్వాత. ఎందుకు ఆ పేరు పెట్టుకున్నారు అసురా? అంటే నేను మొదటి నుంచి కూడా పూర్తిగా సమాజం గురించి ఆలోచిస్తూ, సొసైటీ గురించి ఆలోచించే వ్యక్తిని. సో నా పాటలు కూడా పూర్తిగా ఒక వైరాగ్యంతో కూడుకున్న పాటలు. సో నా భాష కానీ, నా గెటప్ కానీ, నేను చూడడానికి ప్రజల్లో ఒక డిఫరెంట్ లుక్ ఉంటే తొందరగా నన్ను జనాలు యాక్సెప్ట్ చేస్తారని అనుకోవడం. బుక్స్ బాగా చదువుతూ ఉంటా, అందులో అసుర అనే పదం అంటే నేను శివతత్వంతో కూడిన పాటలు ఎక్కువ ఉండడం వల్ల, సో ఎప్పుడు దేవుని ప్రశ్నిస్తూ ఉంటా కాబట్టి, నువ్వేంది రాలేగో రాక్షసులా ఉన్నావు, నువ్వు నిజంగా ఇట్లనే ఉన్నావు అంటే నాకు ఆ పదం నచ్చింది. బేసిక్లీ ఎవరో పదం పెట్టుకోరు, బట్ అసుర వింటుంటే రావణాసుర, అసుర అసుర అనేవాడు వినడం. అండ్ జూనియర్ ఎన్టీఆర్ గారు అప్పుడు జైలో కుశలో ఆ పాట అసుర అసుర రావణాసుర అనే పాట రావడం. సో ఆ టైంలో నాకు ఆ పదం బాగా నచ్చింది, బాగా ఎక్కువగా విన్నప్పుడల్లా ఒక ఫీల్ ఉంది. సో మనం అంటూ జనాల్లోకి వెళ్ళినప్పుడు ఒక ప్రత్యేకమైన ఏదో ఒక ఐడెంటిఫికేషన్ ఉంటే బాగుంటుందన్న ఉద్దేశంలో మా ఇంటర్వ్యూ మీ ఒక ఫేమస్ సాంగ్తో స్టార్ట్ చేద్దాం. సో దాదాపు అందరికి తెలిసిన పాటే బొందల గడ్డని ఆస్తి. సో అది ఓ మనిషి బొందల గడ్డరని ఆస్తి, ఓ మనిషి తొందర పడితే కాదు మరి, ఓ మనిషి బొందల గడ్డరని ఆస్తి, ఓ మనిషి తొందర పడితే కాదు మరి, కాటిలో కాలే కట్టెల మేడ రమ్మంటున్నదిరా, నువ్వు ఎప్పటికైనా రావాల్సిందని నవ్వుతా ఉన్నదిరా, నువ్వు వాడిన ఆటలు చెప్పిన మాటలు చాలు రహో నరుడా, మరువకు మరువకు నీకు నాకు స్నేహం ఉన్నదిరా, ఓ మనిషి బొందల గడ్డరని ఆస్తి, ఓ మనిషి తొందర పడితే కాదు మరి. సో ఈ పాట సూపర్. చాలా మంది జనాలకు హత్తుకున్న పాట, జీవితం అంటే ఏంటిదో చూపెట్టిన పాట. ఎలా రాస్తారండి ఇవన్నీ లిరిక్స్ అన్ని మీరు? బేసికలీ నేను ఒక సబ్జెక్ట్ అనేది డిఫరెంట్గా తీసుకుంటా. ఆ సబ్జెక్ట్ ఇప్పుడు కళ్ళ ముందు ఏదైనా సంఘటన జరిగినప్పుడు వెంటనే స్పందిస్తా. సో యాక్టివ్ అది ఉందన్నమాట. అంటే ఎక్కువగా ఇప్పుడు ఏముంది, సోషల్ మీడియాలో బాగా లవ్ కానీ, డబుల్ మీనింగ్ పాటలు కానీ ఇలాంటి పాటలు ఉన్నప్పుడు మనం డిఫరెంట్గా వెళ్ళాలి అని అనుకున్నప్పుడు, సో నేను ఇలాంటి లైఫ్ స్టోరీ సంబంధించిన దాంట్లో ఒక ప్రత్యేకమైన గుర్తింపు సాధించుకోవాలని నేను అనుకున్నప్పుడు, అప్పుడు నా కాన్సెప్ట్ అనేది సబ్జెక్ట్ ఓరియంటెడ్ పాటలు చేస్తే నాకు తొందరగా గుర్తింపు వస్తుంది అన్న. నా పేరు ఒక ప్లస్ పాయింట్ అవుద్ది, నేను ఎంచుకున్న సబ్జెక్ట్ కూడా ఒక ప్లస్ పాయింట్ అవుద్ది. సో అట్లా అని చెప్పేసి సబ్జెక్ట్ ఖచ్చితంగా తీసుకుంటే తొందరగా. చాలా మందికి ఇప్పుడు ఇంకో సబ్జెక్ట్ ఉంది మీది. ఇప్పుడు ఏమో జీవితం అంటే ఏంటిదో పాటల రూపంలో తెలియజేయడం, సింగర్గా, రైటర్గా, లిరిక్స్ రైటర్, మనకు ఒక ఆర్టిస్ట్గా మీరు పరిచయం. బట్ ఇప్పుడు చూస్తే కనుక రీసెంట్లీ మనకు జరిగిన ఎలక్షన్స్లో, నిన్న జరిగిన ఎలక్షన్స్, ఎంపీ ఎలక్షన్స్లో మీరు పార్టిసిపేట్ చేయడం జరిగింది. ఏంటి సమాజం నుంచి ఏం కోరుకుంటున్నా మీరు? సమాజంలో ఏం మార్పు రావాలనుకుంటున్నారు? సో బేసికల్ ఏంటంటే ఇప్పుడు సమాజంలో జరిగేటువంటి అన్యాయాలు ఏవైతే ఉన్నాయో, అంటే పాలిటిక్స్ అంటే ఒక కాస్ట్లీ రాజకీయాలు అయిపోయినాయని మన అందరికీ తెలుసు. దాన్ని మనం పార్టిసిపేట్ చేయలేము, టచ్ కూడా చేయలేము. అయితే నేనేమనుకుంటాను, నేను ఏంటంటే పూర్తిగా వాటికి భిన్నం. ఎందుకు చేయకూడదు, మనం ఎందుకు సాధించవద్దు, ఎందుకు ఏమవుద్ది చూద్దాం. ఇప్పుడు మొదట్లో నాకు పాటలు రాసే అనుభవం స్టార్టింగ్లో లేదు, పాడే అనుభవం లేదు. ఒక్కొక్క మెట్టు ఎక్కుకుంటూ నా ప్రయత్నం చేసుకుంటూ పోతున్నా. పూర్తిగా సమాజం వైపు నా పాట ఉండడం వల్ల, నా పాటలు కూడా సొసైటీకి అంకితం అవ్వడం వల్ల ఏంటంటే దగ్గరుండి సమాజంని అబ్జర్వ్ చేసిన వ్యక్తిని.
అప్పుడు అనిపించింది అనమాట లైక్ దేని జోలికైనా వెళ్ళొచ్చు కానీ పాలిటిక్స్ జోలికి మాత్రం వెళ్ళొద్దురా బాబు అని ఆ విజన్ జనాల నుంచి అది విన్నా నేను. సో ఇది వెళ్తే ఏమవుతుంది, ఎందుకు వెళ్ళొద్దు, ఎందుకంటే మన దగ్గర డబ్బు లేదు కాబట్టి అంట. డబ్బున్న వాళ్ళు మాత్రమే పాలిటిక్స్లో ఉండాలి, రాజకీయాల్లోకి రావాలి, వాళ్ళతో మాత్రమే అవుతుంది, మనలాంటి ఒక కామన్ మ్యాన్ వల్ల కాదు అని వాళ్ళ ఒపీనియన్ ఏదైతే ఉందో అది తప్పు, రాంగ్. మనం కూడా రావచ్చు రాజకీయాల్లోకి, అది పెద్ద గుండెలో ధైర్యం ఉండాలి మనకు ధైర్యం ఉంటే ఏదైనా సాధించవచ్చు, ఇట్స్ పాసిబుల్ అవుద్ది అని చెప్పేసి. కానీ మీ గుండెలో ధైర్యం ఉంది, మీకు మంచి చేయాలనే ఆలోచన ఉంది, ఒక మంచి తత్వం ఉంది, కానీ జనాలు దాన్ని ఆదరించారు కదా, జనాలు చాలా వరకు మోసపోతున్నారు కదా, దాన్ని ఏమంటారు మీరు? సో ఒకటి పప్పు గారు, ఇప్పుడు విషయం ఏంటంటే సడన్లీ జనాలు అందరూ మారరు. ఆ మార్పు ఇప్పుడు వస్తుందో రాదో మనం కూడా చెప్పలేం. కానీ జనాలు మారని, మన అభిప్రాయాన్ని వాళ్ళు స్వీకరించారని చెప్పేసి, మన ఆలోచన విధానాన్ని వాళ్ళు రిసీవ్ చేసుకోరని చెప్పేసి మన నిర్ణయాన్ని మనం మార్చుకోకూడదు. సో నా నిర్ణయాన్ని నేను అనుకుంటున్నా, ఎవరు నాతో వస్తారో రారో నాకు తెలియదు. ఈ ప్రయాణంలో, ఈ పొలిటికల్ జర్నీలో మన అనుకున్న వాళ్ళు మనతో ఉండొచ్చు, ఉండకపోవచ్చు, జనాలు కూడా మనల్ని అభినందించవచ్చు, విమర్శించవచ్చు, తిట్టొచ్చు, అన్ని రకాలుగా ఉంటుంది పాలిటిక్స్ అంటే. సో నేనేమనుకుంటున్నా అంటే నేను మంచి చెయ్యాలనుకుంటున్నా, దట్స్ ఇట్. ఇప్పుడు ఏదో వస్తుంది నాకు సమాజం గురించి అని చెప్పేసి నేనైతే పాటలు రాయడం మొదలుపెట్టలే. ఎవరో నాకు సహాయం చేస్తారనో, ఎవరో నన్ను అభినందిస్తారనో చేయాలి, నా పని నేను చేసుకుంటూ వెళ్ళిపోయినా. సో ఆ ప్రయాణంలోనే సమాజాన్ని కూడా ఇంకే నా వీలైనంత ఎక్కువ చేద్దాం. ఇప్పుడు రాజకీయాలు అంటే డబ్బున్న వాళ్ళే రావాలి, ఏదో అమెరికా నుంచి రావాలి, బెంగళూరు నుంచి రావాలి, వాళ్ళు సంపాదించిన సంపాదన అంతా తీసుకొచ్చి ఇక్కడ పెట్టుబడులు పెట్టాలా, లేదా వాళ్ళే రాజకీయాలు చేయాలా తరతరాలుగా అన్నది ఎందుకు యువత యొక్క ఆలోచనని మనం కొద్దిగా చేంజ్ చేద్దాం. అవుతుందా కాదా పరమేశ్వరేచ్ఛ, మనకు తెలియదు. కానీ ఇంతకుముందు ఒక రైటర్కి ఒక సాంగ్ మంచిగా అంటే బాలుకి అసురా అంటే ఒక కామెంట్స్ కూడా మీకు అన్ని పాజిటివ్గా, ఏం పాడావరా ఏం రాసావరా అని అన్నారు. కానీ పాలిటిక్స్లో వస్తాయి కంటే గుడ్ వస్తాయి, బ్యాడ్ వస్తాయి, విమర్శించే వాళ్ళు ఉంటారు, తిట్టే వాళ్ళు ఉంటారు, అన్నీ ఉంటారు. మళ్ళీ దీన్ని మీరు ఎలా తీసుకుంటారు? మీరు దీనిలో పార్టిసిపేట్ చేసిన తర్వాత ఎలాంటి విమర్శలు వచ్చాయి? అంటే ఒక మంచి వ్యక్తిగా మీరు అన్నది ఏదైతే ఉందో ఆ గుర్తింపు నాకు ఇప్పటికి అట్లనే ఉన్నది. సో నేనైతే డైరెక్ట్లీ అటాక్గా ఏ లీడర్ మీద కానీ, ఒక పార్టీ మీద కానీ డైరెక్ట్గా ఫోకస్ చేసి లైక్ విమర్శలు చేయడం కానీ ఇంతవరకు ఏం స్టార్ట్ చేయలేదు. అయితే నేనేందంటే జస్ట్ యువతను మేల్కొల్పాలా, యువత పాలిటిక్స్లో ఉండాలా, యంగ్ జనరేషన్ పాలిటిక్స్లో ఉంటే దేశానికి ఎక్కువ సేవ చేయొచ్చు. ఓకే, మనం ఈ భూమి మీద బ్రతికున్నంత వరకు మనకంటూ ఒక చరిత్ర రాసుకొని మనం చచ్చిపోవాలా, దట్స్ ఇట్. ఎవరు ఏమనుకుంటున్నారో అనే విషయం కాదు. తిట్టేవాళ్ళు తిడుతుండొచ్చు. సో ఇంకా ఇంత తొందరనైతే ఎవరైనా విమర్శలు చేయలేదు, బట్ మంచి నిర్ణయం తీసుకున్నావు, ఎందుకంటే నీకు కొద్దిగా ఫేస్ వాల్యూ ఉంది, జనాల్లో గుర్తింపు ఉంది, మాట్లాడేంత వాయిస్ కూడా నీ దగ్గర ఉన్నది కాబట్టి మంచి నిర్ణయం. దట్ ఒక మంచి ఏదైనా పొలిటికల్ స్టాండ్ ఏదైనా పార్టీలో తీసుకుంటే నీ గ్రోత్ కూడా ఇంకా తొందరగా ఎక్కువ అవుతుంది అన్న సందర్భాలు కూడా కొద్దిగా ఉన్నాయి. ఓకే, అంటే మీరు అంటే ఈ సొసైటీలో చూసిన తర్వాత పొలిటికల్కు రావాలని ఏ సందర్భం అనిపించింది, ఏ ఇన్సిడెంట్ అనిపించింది మార్పు రావాలని మీకు అనిపించిందండి? అంటే గ్రౌండ్ లెవెల్లో ఇప్పుడు ఎగ్జాంపుల్ ఎలా ఉందంటే, ఇప్పుడు అంటే ఉద్యమాల్లో కూడా నేను ఉన్నా కాబట్టి, తెలంగాణ ఉద్యమంలో కూడా నేను స్టూడెంట్గా ఉన్నప్పుడు ఉన్నా. 2014 తెలంగాణ వచ్చేంత వరకు నేనున్నా. సో అలాంటి సమయం నుంచి ఇప్పటి వరకు ఒక 10 years గడిచిపోయింది. 10 years తర్వాత ఈ పాలిటిక్స్ని అంటే సమాజాన్ని అబ్జర్వ్ చేసే మనస్తత్వం మొదటి నుంచి ఉన్నది కాబట్టి. మీకు ఏ సందర్భం అనిపించింది అంటే ఈ ఇన్సిడెంట్ ద్వారా నేను పొలిటికల్స్కి రావాలి, మార్పు రావాలని మీకు ఏ సందర్భంలో పొలిటికల్స్కి రావాలనిపించింది? సో ఎక్కువ రాజకీయ నాయకులు ఏంటంటే కొన్ని పథకాలను ఇస్తారు ప్రజలకి. ఎలాంటి పథకాలు అంటే లైక్ ఉచిత పథకాలు లాంటివి కానీ, కొన్ని ఇచ్చేసి వాళ్ళని జనాల్ని సోమరిపోతులు చేయడం ఇలాంటివి ఉంటుంది. సో నేను జనాల్ని చూసినప్పుడు యువతని ఎంతవట్టికి ఈ లీడర్లు, నాయకుడు అనేవాడు, ఈ పొలిటికల్ లీడర్, ఎమ్మెల్యేలు కావచ్చు, ఎంపీస్ కావచ్చు, ఎవరైనా ఈ రాజకీయ నాయకుడు అనే వ్యక్తి యువతని ఎంతవరకు బానిసలుగా మార్చుకుంటున్నారు అనేది నేను కళ్ళారు చూసాను అనమాట. సో ఒక 60 ఏళ్ళు ఉన్న వ్యక్తి, ఒక 70 ఏళ్ళు ఉన్న వ్యక్తి, చనిపోయే ప్రాయంలో ఉన్న వ్యక్తికి కూడా కుర్చీ కావాలి, వాళ్ళకి సీట్ కావాలి, దట్స్ ఇట్, ఇంకేం వద్దు, పాలిటిక్స్ కావాలి. ఇక్కడ ఏం జరుగుతుందంటే అతను ఒక 60 ఏళ్ళు 70 ఏళ్ళు ఉన్న వ్యక్తి ఆలోచించేటువంటి ఆలోచన విధానం కంటే కొత్తగా మంచి చేయాలన్న ఆలోచనని, ప్రజలకు ఎలాంటి పథకాలు పెడితే బాగుంటుంది, ఇలాంటి విషయాలన్నిటినీ యూత్ ఎక్కువ ఆలోచిస్తుంది. బట్ ఏంటంటే భయం. ఇప్పుడు ఇక్కడ ఒక రీజన్ ఏమవుతుందంటే డబ్బు లేదు కాబట్టి మనం అణిగిమణిగి ఉండాలా, మనం పార్టీ జెండాలు మోయాలా, కండువాలు మోయాలా, ఎవరైనా వస్తే వాళ్ళకి జేజేలు అనాలా, వాళ్ళు బీఆర్ ఇస్తే బీర్ తాగాలి, బిర్యానీ పెడితే బిర్యానీ తినాలి, ఇది ఇక్కడి వరకు యూత్ ఆలోచనలో ఉంది. కానీ ఏదో చేయాలన్న ఆలోచన ఏదైతే ఉందో యూత్ మైండ్లో ఉందో అది అక్కడ సమాధి అయిపోతుంది. వాళ్ళకు మోటివేషన్ చేసే పర్సన్ ఒకరు కావాలి, రండి మనం చేద్దాం. ఇప్పుడు తరతరాలు యుగాలు ఒక్కొక్క పొలిటికల్ లీడర్ దగ్గర కొన్ని 100,000 కోట్ల ఆస్తులు ఉంటాయి. సో మీరు బేసిక్లీ ఆలోచిస్తే ఇప్పుడు ఎంపీ ఎలక్షన్లో కూడా ఎలక్షన్లో ఖర్చు పెట్టినంత డబ్బు, ఆ డబ్బుతో ఈజీగా మన ఇండియాని డెవలప్ చేయొచ్చు. మొత్తం మన ఇండియా వైడ్గా చూస్తే
అంత డబ్బు కేవలం ఎలక్షన్లోనే వస్తుంది, ఒక్కొక్క వందల వేల కోట్లు. అయితే కేవలం ఒక పథకానికి వచ్చే వరకు మాత్రం ఒక ముష్టి వేసినట్టుగా జనాలకి ఇది తినండ్రా బతకండి, మీరు ఇక్కడే ఉండండి. సో ఏమవుతుందంటే అధికారం పెత్తందారి వ్యవస్థ అంటారు. సో ఇది ఏంటంటే అణిచివేత అనమాట. సో యూత్ అది నేను దగ్గర నుండి చూసిన కాబట్టి నేనేమనుకుంటున్నా అంటే వీళ్ళను మేలు కొలిపితే ఈ దేశానికి ఎక్కువ సేవ చేస్తారు. వాళ్ళు తర్వాత ఇప్పుడు వీళ్ళు తిన్న తర్వాత వాళ్ళు తినడు, వీళ్ళు తినడు, ఇలా జరుగుతుంది. కానీ అది ఈ సమాజంలో ఈక్వాలిటీ అనేది తక్కువైపోయింది. సో ఈ నిర్ణయం నేను బాగా దగ్గర నుండి చూసినా కాబట్టి సో మనం సరే చదువుకున్నాం, కొద్దిగా సోషల్ సర్వీస్ చేస్తున్నాం, అవగాహన ఉన్నది చెప్పేసి యువత రాజకీయాలకు వస్తేనే బాగుంటుంది. ఇలాంటి దరిద్రమైన పాలిటిక్స్ మనం సూట్ అవుతామా కాదా సెకండరీ, బట్ మనం ట్రై చేయడం మన ధర్మం. ఓకే. సో అండ్ ఇంకా చాలాసార్లు దేశంలో చూసినట్టు మన పురుగులు అన్నం తిని సోషల్ మీడియాలో ఎప్పుడు చూసినా ఏదో ఒక సంఘటన, హాస్టళ్ళలో కానీ ప్రభుత్వ పాఠశాలల్లో పురుగులన్నం, నీళ్ళ చారు, ఇలాంటివి అంటే లైక్ ఒక క్వాలిటీ ఫుడ్ లేదు, ఒక క్వాలిటీ ఎడ్యుకేషన్ లేదు, క్వాలిటీ ఫుడ్ కూడా లేదు. అంటే ఒక పౌష్టికాహారం లేకుండా ఈ దేశాన్ని ఒక శక్తివంతమైన దేశంగా మార్చడంలో మనం సక్సెస్ కాలేం. అంతా కావాలి, కానీ ఒక పొలిటికల్ లీడర్, ఒక డబ్బున్న వ్యక్తి వాళ్ళు జీవించే జీవన విధానం కానీ వాళ్ళ పిల్లలు తినేది మాత్రం ఒక రాయల్ లైఫ్ ఉంటుంది, ఒక కామన్ మ్యాన్ ఉండదు. ఓకే. సో అలాంటప్పుడు మనం స్పందించాలని చెప్పేసి నేను మా యూత్ కానీ. ఓకే. యూత్ అంటే ఇప్పుడు పార్టీస్ ఉన్నాయి, మనకు పేర్లున్న పార్టీస్ ఉన్నాయి కదా, మీరు దాంట్లో వెళ్ళి సంప్రదించలేదు? నేను కూడా ఉంటాను సభ్యుడు కానీ. అంటే ఇప్పుడు ఏంటంటే మనం ఒక పార్టీకి వెళ్ళిన తర్వాత ఇంత ఫ్రీడంగా మాట్లాడే స్వేచ్ఛ ఉండదు. పార్టీ జెండా ఒక జెండా మనం భుజం మీద మోస్తున్నామంటే, కండువా మన మెడలో పడ్డదంటే మన పైన ఉన్నటువంటి వ్యక్తి చెప్పేదాన్ని మనం వినాల్సి వస్తుంది, ఫాలో అవ్వాల్సి వస్తుంది. ఇంత ఫ్రీడంగా స్వేచ్ఛగా మాట్లాడలేదు. పార్టీకి అనుగుణంగా మాట్లాడాలి. నేను తిట్టమంటే నేను తిట్టాలి, పక్కన తిట్టమంటే పక్కన తిట్టాలి. తిట్టినోడు మన పార్టీలోకి వచ్చిందనుకో మనం కామ్గా ఉండాలి. సో ఇలాంటి వాటిని యూత్ అనేది వ్యతిరేకిస్తుంది, కానీ ఏం చేయలేకపోతుంది. నేను ఈరోజు వచ్చిన నెక్స్ట్ సెకండరీ ఇంకొకరు వస్తారు చూద్దాం. ఇప్పుడు నాతో ఒక 10 మంది వచ్చారు, 10 మంది 20 మంది, లెట్స్ ట్రై. పార్టీలోకి వెళ్ళిపోతే మనకు ఫ్యూచర్ ఉండదు, అనేది దొక్కేస్తారు. అంటే ఇది ప్రస్తుతం అయితే ఈ నిర్ణయానికి కట్టుబడి ఉన్నా నేను, భవిష్యత్ అంటే చెప్పలేను.